Hi students, today we will discuss about the colors in thin films. సో కలర్స్ థిన్ ఫిలిమ్స్ అనేటువంటి దాంట్లో మన కలర్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఈరోజు. అంతేకాదు నికోల్స్ ప్రిజం గురించి కూడా ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. సో దయచేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఇదనమాట. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో నికోల్స్ ప్రిజం ఎస్ఏ క్వశ్చన్. ఈ యొక్క కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ కూడా షార్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మన వీడియోస్ని పూర్తిగా చూడండి నాన్న, ఓకేనా? ఈ వీడియోస్ పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీగా టాపిక్ అర్థమవుతుంది. పూర్తిగా చూడకుండా మళ్ళీ మిడిల్లో డౌట్స్ అడగొద్దు. మీరు క్లారిటీగా చూసి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి క్లారిటీగా చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే ఇన్ఫామ్ చేయండి, ఓకేనా? కాబట్టి వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. సో ద కలర్స్ ఎగ్జిబిటెడ్ ఇన్ రిఫ్లెక్షన్ బై థిన్ ఫిలిమ్స్ ఆఫ్ ఆయిల్. సో ఏదైనా ఒక ఆయిల్ మీద కలర్స్ అనేవి ఎగ్జిబిట్ అవ్వటం మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో. ఓకే, మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైనీ సీజన్ తీసుకుంటే, రైనీ సీజన్ రోడ్డు మీద ఏదైనా ఉన్నటువంటి రైనీ సీజన్లో, ఓకేనా, రోడ్డు మీద మనం అబ్జర్వ్ చేస్తాం ఏంటి, నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఎందుకు అబ్జర్వ్ చేస్తాము అంటే దట్ ఈస్ ద డ్యూ టు ద రీజన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. సో ఇక్కడ చూడండి, ఆయిల్ కనుక మనం ఏదన్నా వాటర్ తీసుకున్నప్పుడు వాటర్లో తీసుకున్నా, అండ్ దెన్ మైకా కానీ, నెక్స్ట్ సోప్ బబుల్స్ కూడా, సోప్ బబుల్స్ తీసుకున్నా సరే, అండ్ దెన్ సోప్ బబుల్స్ మీద అయినా సరే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరి కోటింగ్ ఆఫ్ ఆక్సైడ్స్ యొక్క కోటింగ్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం విండోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కోటింగ్స్ వేస్తారు, అవునా? సో అలాంటి కోటింగ్స్ వేసేటప్పటికైనా హీటెడ్ మెటల్స్, కొన్ని హీటెడ్ మెటల్స్కి ఆక్సైడ్ ఉన్నటువంటి కోటింగ్స్ మనకి వేసినప్పుడు, అలాంటి థింగ్స్ అప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఎక్స్ట్రా ఆర్ డ్యూ టు ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఎక్స్టెండెడ్ సోర్స్ సచ్ యాజ్ కీ. సో ఏమైనా ఒక ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ అనే దాని నుంచి మనం ఆ సోర్స్ని మనం స్కైలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా? స్కై నుంచి మనకి చెప్పాం కదా, వర్షం పడినప్పుడు స్కైలో కూడా విబ్జిఆర్ కలర్స్, అవునా కదా? దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ లైట్, ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్. సో దెన్ థామస్ సరే, ఇది ఒక బేస్ చేసుకుని మనం డైలీ లైఫ్లో చూసే అనమాట ఇవి కలర్స్ అనేవి. మైకా కానీ, సోప్ బబుల్స్ కానీ, నెక్స్ట్ ఆయిల్ పరంగా తీసుకున్న ఆయిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఎగ్జిబిట్ అవుతాయి అనమాట. ఎప్పుడన్నా వాటర్ తీసుకుని వాటర్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఆయిల్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఈజీగా యూ హ్యావ్ టు అబ్జర్వ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ కలర్స్. వాట్ ఈస్ దట్ రీజన్? దట్ రీజన్ ఈజ్ interference of light. So due to the interference of light, that reflected light is come on the water or soap bubbles or mica, then exhibit the you have to observe the that colors are the, so number of colors are there, so that number of colors is the due to the interference of light. So ఇన్ ది రీజన్ థామస్ యంగ్ ఎక్స్ప్లెనేషన్. థామస్ అనేటువంటి సైంటిస్టు ఈ యొక్క బేసిక్ ఫౌండేషన్ తీసుకున్నాడో, బేసిక్ రీజన్ తీసుకున్నాడో, ఈ కలర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే ఆయన ఒక ఐడియా తీసుకున్నారు. ఓకే, దీని మీద ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, నెంబర్ ఆఫ్ ఏంటంటే మనం చదువుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ మనం ఏంటంటే జస్ట్ ఆయిల్ తీసుకుని వాటర్లో వేసినప్పుడు అబ్జర్వ్ చేస్తాం, బట్ వాట్ ఈస్ దట్ రీజన్ బిహైండ్ దట్ అని చెప్పి ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే థామస్ యంగ్ అనేటువంటి సైంటిస్ట్. సో థామస్ యంగ్ ఎక్స్ప్లైన్డ్ ద ఆరిజిన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. థిన్ ఫిలిమ్స్లో దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి, థిన్ ఫిలిమ్స్లో వాటి యొక్క ఆరిజిన్ అనేది ఏంటి, మూలం ఏంటి, అసలు ఎలా వస్తున్నాయి ఈ కలర్స్ అనేవి రావడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి ఈ థామస్ యంగ్ అనేటువంటి సైంటిస్టు ఎనాలిసిస్ చేయటం, అబ్జర్వ్ చేయటం, ఒక రీసెర్చ్ చేయటం అనేది స్టార్ట్ చేశాడు అనమాట ఈ కలర్స్ మీద. సో అందుకే దీని పేరు ఏమొచ్చింది అంటే మనకి కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అని చెప్పి రావడం జరిగింది. సో ద రిఫ్లెక్టెడ్ రేస్ and then reflected rays. So due to interference, rays are రిఫ్లెక్టెడ్ రేస్ ఫ్రమ్ ది టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఫిలిం. ఒక ఫిలిం తీసుకున్నట్లయితే ఫిలింలో టాప్ నుంచి కానీ బాటమ్ నుంచి కానీ రిఫ్లెక్టెడ్ రే ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే రిఫ్లెక్టెడ్ రేస్. హౌ టు ప్రొడ్యూస్ ద రిఫ్లెక్టెడ్ రేస్, దీస్ రిఫ్లెక్టెడ్ రేస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, టాప్ నుంచి కానీ, నెక్స్ట్ అబవ్ ప్లేస్ నుంచి, నెక్స్ట్ బిలో ప్లేస్, టాప్ టు బాటమ్ సర్ఫేసెస్ ఆఫ్ ద ఫిలిం ఆర్ వెరీ క్లోజ్ టు, రెండు ఎలా ఉంటున్నాయంట, రెండు క్లోజ్గా ఉండటం వల్ల వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్.
సో ఇలా మనకి రావడం వల్ల సో టాప్ టు బాటమ్, ఓకే, టాప్ నుంచి, ఓకే, top to bottom we are close to each other, so then it is position to interference. So that is the position of interference, in the position or in the interposition. So the optical path difference between the interfering rays, ఇలా ఇంటర్ఫీర్ అయినటువంటి రేస్ మధ్యలో కొన్ని ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, this is the interference rays, this is the top surface, and then this is the bottom surface, okay. When light comes from the any other place, so these top and bottom surfaces very close to each other, so these very close to each other, it is the due to interference of light, okay, between the top and bottom surfaces of the reflected light. What is that condition? Interference of light. So this is the so see here path difference, these two reflected rays, this is also a reflected ray and then this is also a reflected ray. So for example, reflect and then refraction, another ray is incident and then reflected ray. So these two reflected rays, the path difference, you have to find the path difference between these two reflected rays, okay. So then see, so clearly this is the between the interfering rays, the what are the interfering rays, already you have to know. Delta is equal to 2 mu t cos r, delta is equal to path difference 2 mu t cos r minus lambda by 2. What is that condition? 2 mu t cos r minus lambda by 2, this is the condition of interference in thin films. Do you know? సో ఇంటర్ఫీరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్లో మనకు ఆల్రెడీ తెలుసు ఏమని వచ్చింది అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రిఫ్లెక్టెడ్ రేస్. వాట్ ఈస్ ద ఫార్ములా? 2 mu t cos r plus r minus lambda 2. బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఇన్ ద థిన్ ఫిలిమ్స్ కలర్స్ ఆన్ థిన్ ఫిలిమ్స్ ఓన్లీ 2 mu t cos r minus lambda by 2 కన్సిడర్ చేస్తాం అన్నమాట, ఓకే. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది కలర్స్ ఆన్ థిన్ ఫిలిమ్స్. ఇట్ ఈస్ సీన్ దట్ ద పాత్ డిఫరెన్స్ డిపెండ్స్ అపాన్ ద థిక్నెస్ t. ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు దీన్ని అంటే ఇది దేని మీద డిపెండ్ అయ్యాడు? థిక్నెస్ టీ ఆఫ్ ద ఫిలిం యొక్క థిక్నెస్ టీ మీద బేస్ అయి ఉంటుంది. మరి ఫిలిం యొక్క వేవ్ లెంత్ ఎలా ఉండొచ్చు? ల్యాంబ్డా అని కన్సిడర్ చేస్తాం. యాంగిల్ అంటే స్మాల్ ఆర్, విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్ ఆన్ ద ఫిలిం మీద పడేటువంటి ఏదైతే లైట్ ఉంటుందో దాని యొక్క ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అనేది దీనికి రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట, అది దాని అర్థం. సో ఇప్పుడు ఇది అయితే ఇంతవరకు మరి కలర్స్ ఎలా ఫామ్ అవుతాయి, యంగ్ థామస్ అనేటువంటి ఆయన ఎలా అబ్జర్వ్ చేశాడు, మరి దేని తీసుకుని మన ఫార్ములా ఇచ్చాడు అంటే ఇంటర్ఫీరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్లో ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ మనకి రిలేట్ చేశాడు. సో ఇక్కడ ఇప్పుడు వైట్ లైట్ కనుక ఒకవేళ కనుక మోనోక్రోమాటిక్ లైట్ అని నేను చెప్పట్లా, వైట్ లైట్ దిస్ ఈస్ ద హెట్రోజీనియస్ లైట్, okay. Monochromatic light is only single wavelength that have wave, but it white light having a consist of a number of wavelengths, 2 or 3. So these are etc. So white light consists of a range of wavelengths. ఒక రేంజ్లో ఉంటాయి వాటి యొక్క వేవ్ లెంత్ అంటలేదు ఇక్కడ మనం వేవ్ లెంత్స్ అంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉంటాయి ఫర్ స్పెసిఫిక్ వాల్యూస్ ఆఫ్ టీ అండ్ ఆర్, ఓకే. వాటి యొక్క స్పెసిఫిక్ వాల్యూస్ అంతా స్మాల్ టీ అంటే థిక్నెస్ అండ్ ఆర్ ఈస్ ద యాంగిల్. సో అండ్ దెన్ waves of only certain wavelengths colors constructively interference. సో ఈ వేవ్స్ అన్నీ కూడా, ఈ వేవ్ లెంత్స్ అన్నీ కూడా, వీటి యొక్క కలర్స్ అన్నీ కూడా ఏ వేవ్ కింద వస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ? కన్స్ట్రక్టివ్లీ ఇంటర్ఫీరెన్స్. డిస్ట్రక్టివ్ ఉంది, కన్స్ట్రక్టివ్ ఉంది, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఓన్లీ అండ్ కలర్స్ ఆన్ థిన్ ఫిలిమ్స్. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టివ్లీ ఇంటర్ఫీరెన్స్. సో దేర్ఫోర్ ఓన్లీ దోస్ కలర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రిఫ్లెక్టెడ్ లైట్. ఏవైతే రిఫ్లెక్టెడ్ లైట్ కింద మనకి ప్రజెంట్ అయ్యి ఉంటాయో కలర్స్, ఏ కలర్స్ అయితే ప్రజెంట్ అయ్యొద్దో రిఫ్లెక్టెడ్ లైట్ యొక్క ఆధ్వర్యంలో ఆ కలర్స్ అనమాట. సో ద అదర్ వేవ్ లెన్స్ కలిగినటువంటి ఇంటర్ఫీర్ డిస్ట్రక్టివ్లీ
హెన్స్ ఆర్ అబ్సెంట్ ఫ్రమ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఎప్పుడైతే అబ్సెంట్ అవుతుందో ఆటోమేటిక్గా మన డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అనేది అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. హెన్స్ ద ఫిలిం అట్ ఎ పర్టికులర్ పాయింట్ అపియర్స్ కలర్డ్. సో ఫిలిం దగ్గర మనకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కలర్గా కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట ఒక ప్లేస్లో. యాజ్ ద థిక్నెస్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వ్యారీ ఫ్రమ్ ద పాయింట్ టు పాయింట్, పాయింట్ నుంచి పాయింట్కి వ్యారీ అవుతుంది. డిఫరెంట్ కలర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. డిఫరెంట్ కలర్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక ప్లేస్లో మనం వైట్ చూస్తే ఇంకో ప్లేస్లో దాన్ని ఎల్లోగా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, కనపడుతుంది అలా. సో ప్లేస్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది, డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి. అంటే పాయింట్ నుంచి పాయింట్, ఒక పాయింట్ ఇక్కడ ఉన్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో కనపడింది, ఓకే, ఇక్కడ ఎక్కడో ప్లేస్, ఈ ప్లేస్లో మనకి ఎల్లో కనపడింది. సో ఇదే సోప్ బబుల్ ఆర్ దిస్ ఈజ్ ద ఇదే ఉన్నటువంటి ఎల్లో అనేది ఈ ప్లేస్లో ఉన్నటువంటి కలరు మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసరికి అంటే పాయింట్ ఇంకో పాయింట్కి వచ్చేసరికి మనకి కలర్ అనేది ఏమవుతుందంటే బ్లూ కలర్గా అపియర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి థిన్ ఫిలింలో ఒక ప్లేస్లో ఉన్న కలర్ ఇంకో ప్లేస్లో మనకు అపియర్ అవ్వదు, సేమ్ కాన్స్టెంట్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అది దాని అర్థం. ఓకే, సో ఇది మనం తీసుకునేటువంటిది ఒకసారి చూడండి. ఇట్ ఈచ్ ప్లేస్ దెర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ కలర్స్. ప్రతి ప్లేస్లో కూడా ఎవ్రీ ప్లేస్, ఒక ప్లేస్లో కనపడింది కదా కలర్ ఇంకో ప్లేస్లో కనపడదు అనడానికి లేదు. ప్రతి ప్లేస్లో కూడా మిక్చర్ ఆఫ్ కలర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. వైట్, బ్లూ, ఎల్పు, ఒక రెడ్, అలా మనకి కలర్స్ అనే గ్రీన్ కలర్ అలా మొత్తం మిక్చర్ అయ్యి కనపడుతూ ఉంటాయి అనమాట. ద కంపోజిషన్ ఆఫ్ కలర్స్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్. ఇలా కంపోజ్ అయినటువంటి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్లో. అండ్ కాంటౌర్స్ ఆఫ్ ఇంప్రెసివ్ హ్యూస్ ఆర్ అబ్జర్వ్డ్ ఓవర్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫిలిం. ఇలా మనకి ఏమవుతుందంటే కాంటర్స్ మనకి థిన్ ఫిలిం మీద కనబడేటువంటి ఆ కలర్స్ రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల వస్తుందని చెప్పి మనం ఫైనల్గా ఎనలైజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అంటే రిఫ్లెక్టెడ్ లైట్ అనేది మనకి ఎలా టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ మీద మన రిఫ్లెక్టెడ్ లైట్ అనేది ఎంటర్ అవ్వటం వల్ల 2 రిఫ్లెక్టెడ్ రేస్గా మనకి ఇవ్వటం. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ కూడా వాటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ కూడా మనం చూసాం, 2 మ్యూటీ కాస్ ఆర్ మైనస్ λ/2 అని. సో ఇక్కడ సోప్ బబుల్ మీద కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఒక థిన్ ఫిలిం మీద కలర్స్ అనేవి ఏ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు అవి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, వ్యారీ అవుతుంటాయి, డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. మొత్తం ఆల్ కలర్స్ ఆర్ కన్స్టిట్యూట్స్ టుగెదర్ అండ్ ఆల్సో అన్ని కలర్స్ కూడా మిక్చర్ అయి ఉంటుంది, కలిసి ఉంటాయి. అలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంప్రెసివ్గా ఉంటాయి మనం అబ్జర్వ్ చేసినప్పుడు. ఆ ఫిలిం యొక్క సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేసిన ఎంటైరీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇది మనకున్నటువంటి కలర్స్ ఆన్ థిన్ ఫిలిమ్స్ మీద వాటి యొక్క కలర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేంజ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనేది మనం ఈ వీడియోలో చేసుకోవడం జరిగింది. ఓకే అమ్మా, సరే మనకి టైం అనేది వీడియో లెంగ్తీ అయిపోతుంది. సో అందుకని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఏదైతే నికోల్స్ ప్రిజం ఉందో నికోల్స్ ప్రిజం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. ఓకేనా, సో వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క కలర్స్ ఆన్ థిన్ ఫిల్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ షార్ట్ క్వశ్చన్కి మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇంకా ఓకేనా, ఇలా మనకి మన వీడియోస్ని సపోర్ట్ చేయాలి అంటే ఓకే, సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఏదైతే ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. దయచేసి ఇది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులు షేర్ చేయండి, అలాగే లైక్ చేయమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.